రెండు కుటుంబాల వారు సంతోషంగా దైవ దర్శనానికి బయలుదేరారు. మరో 2 గంటల్లో గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది. అంతలోనే వారు ప్రయాణిస్తున్న కారు లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు కుటుంబ పెద్దలు సహా 5గురు తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తెల్లవారుజామునే వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం ములుగు జిల్లా ఏటూరు నగరానికి చెందిన మంతెన కాంతయ్య వరుసకు సోదరుడైన శంకర్ సహా 7గురు కుటుంబ సభ్యులు గురువారం అర్ధరాత్రి దైవ దర్శనం కోసం కారులో వేములవాడకు బయలుదేరారు. అయ్యప్పమాల ధరించిన శంకర్ కుమారుడు భరత్ కారు నడుపుతున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2:30 గంటలకు వారి కారు గుజరాత్ రాష్ట్రం నుంచి హన్మకొండ వైపు వేగంగా వస్తున్న లారీ హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాంతయ్య, ఆయన కుమార్తె చందన, శంకర్ చిన్న కుమారుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. కాంతయ్య భార్య రేణుక, శంకర్ భార్య శ్రీదేవి, పెద్ద కుమారుడు భార్గవులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రేణుక చనిపోయారు. శ్రీదేవి, భార్గవులను హన్మకొండలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి చేర్పించారు. చికిత్స పొందుతూ రేణుక మృతి చెందడంతో కాంతయ్య కుటుంబం మొత్తం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లయింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జైంది. లారీ డ్రైవర్ మస్తాన్ పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని విచారణాధికారి ఏసీపీ డేవిడ్ రాజు తెలిపారు. ఒకే కుటుంబం వారు మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.